జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న చర్యలతో దాయాది పాకిస్తాన్ ఆపసోపాలు పడుతోంది. నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు జమ్మూ కాశ్మీర్లో కాల్పులు జరిపి 26 మంది పర్యాటకులను కాల్చి చంపిన ఘటనతో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. పాకిస్తాన్ పై వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టింది. ఆ దేశంతో ఉన్న వాణిజ్య భాగస్వామ్య ఒప్పందాలను రద్దు చేసుకోవడంతో పాటు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే భారత్ నుంచి పాకిస్తాన్ వైపు వెళ్తున్న నీటి విషయంలో కొన్ని చర్యలు చేపట్టింది. దీంతో ఒక్కసారిగా షాక్ కొట్టినట్లుగా పాకిస్తాన్ వెలువెల్లాడుతోంది. దేశంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. పాకిస్తాన్లోని జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోగా సింధు బేసిన్ లో 15% మేర నీటి ప్రవాహం తగ్గిపోవడం జనాన్ని ఆందోళనలో ముంచేసింది. దీంతో వేసవిలో పంటలు ఎండిపోయి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఇది ఇలాగే కొనసాగితే గనుక రానున్న కాలంలో మరిన్ని గడ్డు పరిస్థితులు తప్పవు. పాకిస్తాన్లోని కీలక ప్రాంతం పంజాబ్ లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. సింధు జలాల ఒప్పందంపై పునరాలోచించాలని ఇప్పటికే పాకిస్తాన్ భారత్ కు వరుసగా 4 లేఖలు రాసింది. అయితే ఉగ్రవాదంపై పాకిస్తాన్ తీరు మారే వరకు తమ నిర్ణయంలో మార్పు ఉండదని భారత ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అయితే భారత్ చేస్తున్న ఈ నీటి యుద్ధం ఏ మేరకు సక్సెస్ అవుతుందనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక దేశం యుద్ధంలో ఉన్నప్పుడు ఆ దేశ ప్రజలు, నాయకులు శత్రు దేశానికి వ్యతిరేకంగా తీవ్రంగానే స్పందిస్తూ ఉంటారు. అవి ఆచరణ సాధ్యం కాకున్నా సరే శత్రు దేశం మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు వాడుకుంటారు. సింధు నదీ జలాల ఒప్పందం గురించి రాజకీయవేత్తలు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నప్పటికీ అది కాల పరీక్షకు నిలిచింది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఇప్పటి వరకు 3 యుద్ధాలు జరిగినా వాటి ప్రభావం సింధు జలాల ఒప్పందంపై పడలేదు. ఆ ఒప్పందాన్ని చారిత్రక తప్పిదంగా కొందరు చెబుతున్నారు. కానీ అప్పటి కాలానికి అంతకంటే మెరుగైన ఉభయాత్ర మేలైన ఒప్పందం సాధ్యం కాదని అంటున్నారు పరిశీలకులు. ఇరుగు పొరుగు దేశాలతో ఉమ్మడి నదీ పరివాహక ప్రాంతాలున్న దేశాలు ప్రపంచవ్యాప్తంగా కనీసం 286 చోట్లున్నాయి. ప్రపంచంలో 150కి పైగా దేశాలు వివిధ నదీ పరివాహక ప్రాంతాలను పంచుకుంటున్నాయి. రాజకీయ సరిహద్దులను అధిగమించే నదీ పరివాహక ప్రాంతాలు ప్రపంచ భూ విస్తీర్ణంలో 42% ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఈ పరివాహక ప్రాంతాలలో 300 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ రివర్ బేసిన్ల నిర్వహణ, యాజమాన్యం వివిధ ఒప్పందాలకు అనుగుణంగా జరుగుతోంది. మన దేశం వివిధ నదీ పరివాహక ప్రాంతాలను డజన్కు పైగా దేశాలతో పంచుకుంటోంది. ఆయా ప్రాంతాలకు భారత్ ఎగువ దేశంగానూ దిగువ దేశంగానూ ఉంది. నదీ జలాల పంపకానికి సంబంధించి అనేక అంతర్జాతీయ ఒప్పందాలు, మార్గదర్శక సూత్రాలు, చారిత్రక రివాజులు ఇప్పటికే గుర్తింపబడి ఉన్నాయి. ప్రపంచ అగ్రరాజ్యంగా ప్రభవించాలని ఆకాంక్షిస్తున్న భారత్ వాటన్నింటినీ కూడా గౌరవించాల్సి ఉందని అంటున్నారు నిపుణులు. ఏ దేశానికైనా నీరు ప్రాదేశిక హక్కులుగా ఉన్న భూమిలా కాదు. నది ఎప్పుడు దిగువకే ప్రవహిస్తోంది. వివిధ చట్టాల ప్రకారం నీటి నిర్వహణ, యాజమాన్యం ఉంటుంది. ఇది ఎవరూ కొట్టివేయలేనటువంటి సత్యం. అయితే నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ఒప్పందాలలో సింధు నదీ జలాల ఒప్పందం లేదా ఇండస్ వాటర్ ట్రీటీ కొంత మేరకు భిన్నంగా ఉంటుంది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947లో దేశ విభజన కాలం నుంచి భారత్ పాకిస్తాన్ల మధ్య అపరిష్కృత వివాదంగా ఉన్నటువంటి సింధు ఒప్పందం ఒక కొలిక్కొచ్చింది. ఈ ఒప్పందం భారత్ స్వయంగా కోరుకున్నదిగానే ఉంది. దీని ఏర్పాటుకు భారత్ 1957లో సానుకూలత చూపగా పాకిస్తాన్ దాన్ని అంగీకరించేందుకు చాలా సంవత్సరాలు పట్టింది. ఐడబ్ల్యూటీ కింద సింధు నదీ వ్యవస్థను పశ్చిమ, తూర్పు నదులుగా విభజించారు. పశ్చిమ నదులైన జీలం, చీనబ్, ఇండస్ ను పాకిస్తాన్ కు కేటాయించారు. తన భూభాగాల గుండా ప్రవహించే ఈ నదుల నీటిని భారత్ చాలా పరిమితంగా మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఆ నదులలో మొత్తం ప్రవాహ పరిమాణంలో ఎటువంటి తేడా సంభవించకుండా ఉండేలా మాత్రమే వినియోగించుకోవాలి. ఈ ప్రకారం చూస్తే ఆ 3 పశ్చిమ నదులపై భారత్ ఎటువంటి ఆనకట్టలు నిర్మించకూడదు. తూర్పు నదులుగా చెప్పుకునే రావి, బియాస్, సట్లెజ్ లను ఒప్పందం మేరకు భారత్ కు కేటాయించారు. ఈ 3 నదులు పాకిస్తాన్ లోకి ప్రవేశించేంత వరకు వాటిపై పూర్తి నియంత్రణ భారత్ ఉంటుంది. ఈ నదులలోని ప్రతి చుక్క నీటిని భారత్ వినియోగించుకునే హక్కును కలిగి ఉంటుంది. పాకిస్తాన్ కు ఏ మాత్రం నీరు ప్రవహించకుండా చేసేందుకు కూడా భారత్ కు హక్కులున్నాయి. పాకిస్తాన్ కు ఆ నదులు ప్రవహించకుండా భారత్ అడ్డుకున్నా అది ఐడబ్ల్యూటీ ఉల్లంఘన కిందకు రాదు. సింధు నదీ పరివాహక ప్రాంతం 4 దేశాల అంటే పాకిస్తాన్, భారత్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ లో 1.14 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. సింధు ఆయకట్టులో నివసిస్తున్న మొత్తం జనాభా
2025లో 320 మిలియన్లు కాగా 2050 సంవత్సరం నాటికి ఈ జనాభా 380 మిలియన్లకు పెరగవచ్చని అంచనా. ఈ జనాభాలో 110 మిలియన్ జనం భారత్ లో ఉండగా 195 మిలియన్ జనం పాకిస్తాన్ లో ఉన్నారు. మిగతా 4% మంది ఆఫ్ఘనిస్తాన్ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారు. చైనా పరిధిలో ఉన్న జనాభా సంఖ్య చాలా తక్కువగానే చెప్పాలి. పాకిస్తాన్ జనాభాలో 80% మంది, భారత జనాభాలో 8% మంది సింధు నదీ పరివాహక ప్రాంతంలోనే నివసిస్తున్నారు. సింధు బేసిన్ లో లభ్యమయ్యే మొత్తం ఉపరితల జలాల పరిమాణం 239 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంటుంది. ఇందులో తూర్పు నదుల నుంచి ప్రవహించేది 73.3 BCM. ఈ జలాలపై భారత్ కు సంపూర్ణ హక్కులున్నాయి. వివిధ భౌగోళిక పరిస్థితులు, ఇతర కారణాల వల్ల భారత్ ఈ జలాలను పూర్తిగా వినియోగించుకోలేకపోతోంది. కేవలం 46 BCMలను మాత్రమే ప్రస్తుతం వినియోగించుకుంటోంది. భారత్ తన అవసరాలకు తగ్గట్లుగా ఈ నీటిని యథేచ్ఛగా వినియోగించుకోవచ్చు. ప్రవహించే నీటిలో కేవలం 16.3 BCMలను మాత్రమే నిల్వ చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంది. మిగతా జలాలు పాకిస్తాన్లోకి ప్రవహిస్తాయి. వాటిని నిలిపివేసే హక్కు భారత్ ఉంటుంది. అయితే పాకిస్తాన్ కు కేటాయించిన పశ్చిమ నదుల నుంచి లభ్యమయ్యేటువంటి సగటు నీటి సామర్థ్యం 165 BCM కాగా IWT ప్రకారం వాటిని సంపూర్ణంగా వినియోగించుకునే హక్కు పాకిస్తాన్ కు ఉంటుంది. తన భూభాగాల గుండా ప్రవహించే ఈ పశ్చిమ నదుల నీటిని మళ్లించేందుకు గాని, నిల్వ చేసుకునేందుకు గాని భారత్ కు హక్కు లేదు. సింధు జలాల అంశం ఇప్పటికీ అంతర్జాతీయ అంశంగా మార్చివేసింది పాకిస్తాన్. దాన్ని తన ప్రచారానికి ఎంతలా వాడుకుంటుందంటే ఉగ్రవాదంపై చర్చను ఇట్టే దారి మళ్లిస్తోంది. ఇందుకోసమే ఒప్పందం రద్దును పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ మాట్లాడుతూ తమ దేశంలోని 24 కోట్ల ప్రజలకు ప్రాణరక్షకంగా ఉన్న సింధు జలాల ప్రవాహానికి భారత్ అవరోధాలు కలిగిస్తుందని ఆరోపిస్తోంది. నిజానికి IWT భవిష్యత్ మన దేశంలో నిర్ణయించేందుకు ఆస్కారం ఉండదు. అంతర్జాతీయ వేదికలలోనూ లేదా అంతర్జాతీయ న్యాయస్థానంలో దానిపై విస్తృత చర్చల ద్వారా నిర్ణయం అవుతోంది. సింధు వివాదానికి ఇటువంటి పరిష్కారం కోసమే పాకిస్తాన్ సకల ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగైనా మన దేశాన్ని అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. తమ పోరాటం ఉగ్రవాద నిర్మూలనకేనని భారత్ పదే పదే చెబుతుండగా IWT అమలు నిలిపివేయడం తమ ప్రజలను అకారణంగా శిక్షించడమేనంటూ పాకిస్తాన్ ప్రశ్నిస్తోంది. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ పూర్వాపరాలను ప్రపంచ దేశాల నాయకులకు వివరించేందుకు మన దేశపు పార్లమెంటరీ ప్రతినిధుల బృందాలకు IWT అమలు రద్దు విషయంలో చాలా రకాలుగా ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి సమాధానాలు ఇవ్వడంలో ఇబ్బంది పడ్డారు. పాకిస్తాన్ కు ప్రవహించే సింధు జలాలను నిలిపివేసేందుకు భారత్ దృఢంగా నిర్ణయించుకుందని అనుకుందాం. మొత్తం నీటిని పూర్తిగా నిల్వ చేసుకోవాలంటే భారత్ కనీసం బాక్రా నంగల్ స్థాయి భారీ ప్రాజెక్టులు 3 వరకు నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఆ ఖర్చు మామూలుగా ఉండదు. అంతేకాదు సింధు దాని ఉపనదుల నుంచి ఒక్క చుక్క నీరు కూడా పాకిస్తాన్ కు వెళ్లకుండా నిలిపివేయాలనుకుంటే కనీసం 10 నుంచి 15 వేల కోట్ల డాలర్లు ఖర్చు అవుతోంది. మన దేశం పాకిస్తాన్ కు జారీ చేస్తున్న నీటి హెచ్చరికలు మనకు బాగానే ఉన్నా అవి పాక్ పాలకులకే ఉపయోగపడుతున్నాయి. స్వదేశంలో భారత్ కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టుకునేందుకు పనిచేస్తున్నాయి. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సింధు వాహినిని నిలిపివేస్తామని పదే పదే ప్రకటించడం సరైన వ్యూహమేనా అన్నది ఆలోచించాలని అంటున్నారు విశ్లేషకులు.